జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా అన్నీ ఉన్న అదృష్టం మాత్రం ఆవిరైందంటున్నారు. హైటే ఇప్పుడు తన ఫేట్ ని డైలమాలో పడేస్తుందట. అయినా అతి కష్టం మీద ఇప్పుడు ఆఫర్ పట్టేసింది ఫరియా. విక్టరీ వెంకటేష్ విషయంలో కూడా ఇలానే ఒక అంశంలో క్లారిటీ రావడానికి చాలా టైం పట్టిందట. గ్యాప్ విషయంలో వెంకీకి ఫరియాకు పోలికుందట. ఫరియా అబ్దుల్లా ఎంట్రీతోనే హిట్టుమిట్టెక్కింది. నవ్విస్తూనే గ్లామరస్ జాతిరత్నం అనిపించుకుంది. కానీ ఆ తర్వాతే బడా ఆఫర్లు సొంతం కాలేదు. జాతిరత్నాలు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి మూవీస్ లో గెస్ట్ గా తప్ప టాప్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ చిక్కలేదు. ఫరియా అబ్దుల్లా చాలా పొడవుగా ఉండటమే ఆఫర్ల వరద రాకపోవడానికి కారణమంటున్నారు. అనుష్క కూడా గతంలో ఇలాంటి సమస్య ఫేస్ చేసింది. చాలా వరకు టాల్ హీరోలతోనే జోడీ కట్టింది. ఫరియా కూడా గ్లామర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఛాన్స్ పట్టలేకపోవడానికి తన హైటే కారణమంటున్నారు. ఏదేమైనా టాల్ స్టార్ మంచు విష్ణుకి జోడీగా D&Dలో మెరవబోతోంది. బేసిక్ గా హీరోకైనా హీరోయిన్ కైనా ఫస్ట్ ఎంట్రీతో హిట్ వస్తే ఆఫర్ల వరదే. కానీ జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన చాలా కాలానికి D&Dతో ఆఫర్ అందింది. గ్యాప్ వచ్చింది. అయితే ఇలానే విక్టరీ వెంకటేష్ మూవీకి కూడా గ్యాప్ వచ్చింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన దృశ్యం సీక్వెల్ కి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది. ఓటీటీలో నారప్ప ఫ్లాప్ వల్లే దృశ్యం 2 విడుదల ఆలస్యమవుతోందన్న కామెంట్ కంటిన్యూ అవుతోంది. గతంలో దృశ్యం అంటూ వెంకీ హిట్ సొంతం చేసుకున్నాడు. కానీ సీక్వెల్ ని కూడా ఈసారి తెలుగులో రీమేక్ చేశాడు. రిలీజ్ కి ఎప్పుడో రెడీ చేశారు. కానీ తర్వాత ఓటీటీ థియేట్రికల్ రిలీజ్ అంటూ నిర్ణయాలు మారుస్తుండటం, ఇంతలో నారప్ప ఓటీటీలో డిజాస్టర్ అని తేలడంతో దృశ్యం 2కి ఓటీటీలో కూడా డిమాండ్ తగ్గిపోయిందట. మొత్తానికి పాత ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుని ఫిలిం టీం కొత్త ఓటీటీ సంస్థతో డీల్ కుదుర్చుకుందట. దృశ్యం 2 మూవీ మలయాళంలో హిట్ అయింది. ఆ సినిమా మలయాళంతో పాటు సబ్ టైటిల్స్ సపోర్ట్ తో తెలుగు జనాలు కూడా బానే చూశారట. అందుకే ఓటీటీ సంస్థలు ఈ మూవీతో డీల్ కి ఇంట్రెస్ట్ చూపించడం లేదని, అది కూడా దృశ్యం 2 రిలీజ్ డేట్ డిలే అవడానికి కారణమంటున్నారు. ఎలాగూ నారప్ప ఫ్లాప్ ఓటీటీ సంస్థల్ని భయపెట్టిందంటున్నారు. ఇలా రకరకాల కారణాలతో నారప్పకి దృశ్యం 2 రిలీజ్ కి మధ్యలో గ్యాప్ పెరిగింది.